అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. విషింగ్ యూ ఆల్ అ వండర్ఫుల్ మదర్స్ డే. వై నాట్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ. అమ్మ కూతురు గురించి పాడేదా, కొడుకు గురించి పాడేదా, లేకపోతే అమ్మ కోసం పాడేదా? ఓకే. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట, వెన్నెల వేళల పాల తరగపై జాబిలితో సయ్యాట. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట, శిఖిపించమౌళి కాళీయునిపై లీలగా ఆడిన ఆట, కెంపులో పొదిగిన కుందన హరిణము వెనుకని రాముని వేట, దేవదానవులో క్షీరసాగరము చిలికిన వింతల మాట, వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. సూక్ష్మంగా చెప్పేది ఏంటి అంటే, అమ్మ ఇలా గిన్నె పట్టుకుని పిల్లలకి తినిపిస్తూ ఉంటుంది కదా, ప్రపంచం అంతా అక్కడే ఉంటుంది అని అర్థం. కుమారస్వామి గారు రాశారు. అద్భుతమైన సంగీతం. చాలా సంతోషంగా ఉంది ఈ పాటతో స్టార్ట్ చేయడం, ఎందుకంటే ఇది మా అమ్మకి చాలా ఇష్టమైన పాట. నౌ ఐ లైక్ ది కామెంట్స్. పవర్ స్టార్ సాంగ్ మేడం. గుండ్రూస్. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ సునీత గారు. శ్రీలత, థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. కావేరి, థ్యాంక్ యూ సో మచ్. విష్ ద సేమ్. సేఫ్గా ఉన్నారు కదా అందరు? ఇంటికి వచ్చేసారా? 9 నుంచి కర్ఫ్యూ. పెదవే పలికిన మాటల్లోన ప్రసన్న. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే తననాని ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఓకే, టేక్ మై నేమ్. నేను నవీన్ పేరు తీసుకెళ్ళిపోవాలట నేను. హ్యాపీ విమెన్స్ డే మ్యామ్. నీలి నీలి ఆకాశం ప్లీజ్. శుభ. సో ముందు ఇది చెప్పండి నాకు, అందరూ సేఫ్గా ఉన్నారు కదా, మాస్కులు పెట్టుకుంటున్నారు కదా, సోషల్ డిస్టెన్సింగ్. అండ్ యూనో చాలామంది చెప్తున్నారు నాకు, అప్పటికప్పుడు వండిన అన్నం, అలాగే అంటే ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ థాట్స్, బీయింగ్ ఎనర్జెటిక్, కాన్ఫిడెంట్గా ఉండడం, ఇవన్నీ మనం కరోనా తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయట. ఈ వేళలో సాంగ్ పాడండి మ్యామ్ ప్లీజ్. ఈరోజు ఖచ్చితంగా పాడతాను ఈ వేళలో. వీఆర్ సేఫ్. గుడ్ టు నో. మ్యామ్ ప్లీజ్ కాల్ మై నేమ్ ప్రదీప్తి. థ్యాంక్స్ మ్యామ్. తిలకం పెట్టుకున్నందుకు. ఓకే మేడం, మీ పేరు ఫుల్గా చదవండి. నా పేరు ఫుల్గా చదవండి. వైష్ణవ్ వెళ్ళిపోయింది. ఎస్ మ్యామ్, అందరూ సేఫ్గా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, ఐఎమ్ సేఫ్ బై గాడ్స్ గ్రేస్. హాయ్ సునీత గారు, ఐఎమ్ అను ఫ్రమ్ బెంగళూరు. ఐ హ్యావ్ ఫుల్ God, missed. Say hi to my mother,
షేక్ అర్హా హాయ్. దేవతకు మదర్స్ డే శుభాకాంక్ష. అయ్యో, సంధి పొద్దుల కాడ సంపంగి నవ్వింది పాడాలా? అదేంటి సడన్గా జానర్ మార్చేశారు ఎవరో? సంధి పొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగ. లిరిక్స్ పంపిస్తే పాడతా. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అక్క ప్లీజ్ సే మై నేమ్. సింహ. ఓకే, హాయ్ సింహ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. లుకింగ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ దివ్య. యూ టూ. సింధు హాయ్ బంగారు తల్లి. ఆహా. మహి. రైట్, ఓకే. అంటే హాయ్ చెప్పడమేనా, పాటలు కూడా పాడుకుందామా? కమ్మని ప్రేమలేఖ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నిన్న పాడాను మీకోసమే. ఫ్రమ్ సిద్దిపేట్. హౌ ఇస్ ద సిచ్యువేషన్ దేర్? హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. Fan of your voice. Thanks. Please tell my name. Balaji. Okay. వంట చేశారా? ఆహాహా, చేసామండి. ఓకే, సంధి పొద్దుల కాడరా. సంధి పొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టి కళ్ళు తప్పిప్పులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో. ఓకేనా మేడం? రోజావే చిన్ని రోజావే. ఎన్ని రోజులైంది కదా ఆ పాట అసలు పాడి విని. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో పలికే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి. ఓకే, ఠీకే మ్యామ్. థ్యాంక్ యూ. సంజు యూట్యూబ్. ఈ వేళలో ఓకే, లెట్ మీ కౌంట్ ఎంతమంది అసలు ఈ వేళలో సాంగ్ ఈరోజు. ఎన్ని రిక్వెస్ట్లు వస్తాయంటే ఐఎమ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. అమ్మ అనే పదం వినగానే గుర్తొచ్చే మొదటి పాట పాడండి అక్క. అమ్మ అనే పదం గుర్తురాగానే వచ్చే మొదటి పాట ఏదైనా సరే చిన్నపిల్లలకి పాడే లాలిపాట. అలా లాలిపాటల్లో నాకు చాలా ఇష్టమైనది జో 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 పాపాయి బజ్జో సందిటై రే జాబిలి ఊయల దొరికే వరకు సడిసేయక పడుకోవాలోయి జో 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 పాపాయి బజ్జో సందిట ఈరే. దీప, ఓ మై గాడ్, సో మెనీ కాంప్లిమెంట్స్ టుడే. తెలుసా మనసా సాంగ్ పాడండి ప్లీజ్. సింధూరి. ఓకే. ఎన్నెన్నో జన్మల బంధం. ఈ వేళలో గాడ్, ఈ వేళలో ఈరోజు ఐ ప్రామిస్ యూ ఐల్ సింగ్ ఎట్ ద ఎండ్. ఓకే. మాఘమాసం. ఓకే. తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నా ఓడు ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు. ఓయమ్మా హాయమ్మ వలపులే తొలిరేయమ్మ వాటేస్తే చిన్నవాడు నా సిగ్గు దాటేస్తే. మహేష్ బాబు సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడండి. మహేష్ గారికి నేను పాడిన పాటల్లో
అవును నిజం, నువ్వంటే నాకిష్టం, ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరద ఇక నిలవదుగా, నారా తెలుసు కదా, తెలిసిందే అడగాల చెవిలో ఇలా చెబితే చాలా. లైఫ్ ఎవరో పాడిన పాటలు అంటే మీరు సొంతంగా పాడిన పాట ఒకటే పాడొచ్చు కదా, ఎందుకు పాడకూడదు? ఎవరో పాడిన పాటలు, ఎవరో కాదు, వాళ్ళ నా కలీగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం పాట బాగుండటం ముఖ్యం. మీ అందరి మనసులకి తాకింది కదా పాట, అంత సూపర్ హిట్ అయింది కదా. ఒకళ్ళు పాడారు కదా అని చెప్పి నేను పాడకూడదు ఆ పాట, ఆర్ నేను పాడిన పాటలే పాడాలి అన్న స్వార్థం నాకు ఎప్పుడూ లేదు. నేను బేసిక్గా సంగీతాన్ని విని ఆనందిస్తాను. సంగీతం అంటే అభిమానం నాకు. ఎవరు పాడారనే కాదు, ఎంత శ్రావ్యంగా పాడారనేది ముఖ్యం, అంతే. సునీత గారు, నేను మంజుని, 20వ శతాబ్దం సాంగ్ పాడండి ప్లీజ్. మ్యామ్ భానుమతి గారి పాట పాడాలి. ఓకే. మనసున మల్లెల మాలలుగేనే, కన్నుల వెన్నెల డోలలుగేనే, ఎంత హాయి ఈ రేయి నిండినో, ఎన్ని నాళ్ళన బ్రతుకు పండేనో, కొమ్మల గువ్వలు గుసగుసమనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా, అలలు కొలనులో గలగలమనినా, వేణువు సవ్వడి వినినా, నీవు వచ్చేవని నీ పిలుపే విని, కన్నుల నీరిడి కలయ చూచి తిని. మళ్ళీ రావా పాట? ఏ కాలం ఏ దూరం దాచి ఉంచేన నిన్నే నిన్నే, ఏ గాయం ఏ మౌనం మార్చి ఆపేన నన్నే నన్నే, మళ్ళీ రావా ఈ చోటుకి, మరిచిపోలేక ముమ్మాటికి, మళ్ళీ రావా లేవన్నవి, రావా చింతే వదిలి చింతే. మళ్ళీ ఆ గోల్డెన్ డేస్ రావా? టెల్ మీ అబౌట్ యువర్ మామ్స్. మీ అమ్మ గురించి చెప్పండి. సరే, నా పాటలు వింటూ ఉన్నారు, రోజు ఇలా పలకరింపులు అవుతూనే ఉన్నాయి. నేను అమ్మ గురించి బెస్ట్ లైన్స్ రాసిన వాళ్ళ పేరు చదివి వాళ్ళు ఏం రాశారో కూడా చదువుతాను. ట్రై నౌ ప్లీజ్. ఈరోజంతా అమ్మకి డెడికేట్ చేద్దాం. అమ్మ దొంగ నిన్ను చూడుకుంటే నాకు బెంగ. ముత్తు కృష్ణ, హోప్ యూర్ డూయింగ్ ఫైన్. సరే, ఓకే. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ, కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. పిల్లలు ఎంత సతాయించినా, ఎంత ఆఫీస్ వర్క్లో ఉన్నా, ప్రపంచంలో ఏం జరుగుతున్నా తల్లి ఆలోచనలు, తల్లి అటెన్షన్ పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం సత్యం.
అక్క నా పేరు చెప్పండి. మిత్రవింద. మిత్రవింద ఇస్ దట్ యువర్ రియల్ నేమ్? ఏదో సినిమాలో పేరు కదా, హీరోయిన్ నేమ్ అది. మిత్రవింద. బాహుబలి అనుకుంటా, రైట్? వేణు మాధవ సాంగ్ ప్లీజ్. అమ్మ మై లైఫ్. ఎస్, వీ క్యాన్ డిస్క్రైబ్ అమ్మ. అమ్మ ఈజ్ ఎవ్రీథింగ్. ఎస్, యు ఆర్ రైట్. టుడే యు ఆర్ బ్యూటిఫుల్. మ్యామ్ థ్యాంక్ యూ. అమ్మ అంటే ప్రాణం, అంతే. చూసారా, అమ్మకి డెఫినేషన్ అడిగితే మనకి ఫస్ట్ మనం వెతుక్కుంటాం. పదాలు, మాటలు, ప్రపంచంలో ఉన్న డెఫినేషన్స్ అన్నీ వెతుక్కుంటాం. డెఫినేషన్ లేనిదే అమ్మ ప్రేమ. డెఫినేషన్ ఇవ్వలేనిదే అమ్మ. ఇన్ఫ్యాక్ట్ మధురం మధురం సాంగ్. కనిపించని దేవుడి కన్నా కనిపించే దైవం అమ్మ. యూర్ రైట్, అబ్సల్యూట్లీ. అమ్మ అమ్మ రాజీనామా సాంగ్ ప్లీజ్. లైఫ్ ఎక్కడ అమ్మ ఏం చెప్పగలం? అమ్మే కరెక్టే. జీవితంలో త్యాగం చేసేది నాన్న, జీవితాన్ని త్యాగం చేసేది అమ్మ. అశ్విని బారాసరండి. మిమ్మల్ని చూస్తే అమ్మలా ఉంటారక్క. దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ తెలుసా. అరుణకుమారి, ఎందరికో మీ పాటలతో ఈ సిచ్యువేషన్లో హ్యాపీనెస్ ఇస్తున్నారు. ఇంతకంటే నేనేం చేయలేకపోతున్నాను. బట్ థ్యాంక్ యూ రికగ్నైజ్ చేసినందుకు. అమ్మ టోటల్ గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని అమ్మ దుర్గా, ప్రేమ అమృతం కంటే తీయని పలుకు అమ్మ. వెరీ నైస్, వెరీ వెల్ సెడ్. అమ్మ లేకుంటే నేను లేను, అమ్మే నా జీవితం. ఎవరి గురించి తలుచుకున్నా తలుచుకోకపోయినా నిన్న మనం అనుకున్నట్టు అమ్మ అని నోట్లో నుంచి, అది ఏ భాష అయినా కావచ్చు, శబ్దం బయటకు వస్తే చాలు ఫస్ట్ వచ్చేది కన్నీరు. అది రకరకాల ఇమోషన్స్తో కూడుకున్నటువంటి ఒక నిజంగా భగవంతుడిని చూస్తే కలిగే ఫీలింగ్. ఓకే, హ్యాపీ మదర్స్ డే సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్ యమున గారు. విషింగ్ యూ అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నా పుట్టినరోజు ఆల్రెడీ ఎస్ఎస్ఎఫ్ లాస్ట్ 10-15 డేస్గా సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్, సీరియస్లీ. కైండ్ ఆఫ్ వర్క్ దే ఆర్ డూయింగ్. ఎస్ఎస్ఎఫ్ నిజంగా నా సైన్యమే, నా బలం. మై స్ట్రెంగ్త్ ఈజ్ ఎస్ఎస్ఎఫ్. హ్యాపీ విమెన్స్ డే. విమెన్స్ డే, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. అమ్మ నన్ను మళ్ళీ పెంచావా సాంగ్ పాడండి. సో సారీ అండి, అసలు పాట రాదు. నేను చెప్పాను, మీరు చూడలేదు. ఏం మిస్ అయ్యాను నేను? ఐఎమ్ సో సారీ, ఐ మిస్డ్ అవుట్ సంథింగ్. రామ్ గారితో కలిసి లైవ్లోకి రండి. వస్తాను. పెదవి పలికిన సాంగ్ పాడేశాను. ఏమున్నా లేకపోయినా అమ్మ ఉంటే చాలు. కరెక్టే. నాకు ఈ మీరన్న ఆ మాటకి నాకు ఒక పాట గుర్తొచ్చింది నేను పాడిన వాటిలో. అక్కడ అమ్మాని యాడ్ చేసుకోండి. ఓకే. నువ్వు ఉంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, నీ పేరు వింటే చాలు, మనసు కొమ్మపై కోయిలమ్మవై వచ్చి వాలితే చాలు, చాలు చాలు. అవమానాలు ఎన్నిదురైనా నువ్వుంటే చాలు, బహుమానాలు అక్కర్లేదు నువ్వుంటే చాలు, కొండ కోన దాటొస్తాను నువ్వుంటే చాలు, మండుటిండలో నడి చూస్తాను నువ్వుంటే చాలు, నువ్వు నీడలాగా మారి నన్ను తాకుతుంటే చాలు, నీలేత బుక్కపై నేను సిగ్గులా మారిపోతే చాలు, చాలు. కంటేనే అమ్మాని అంటే ఎలా? కరెక్టే. కంటేనే అమ్మాని అంటే ఎలా? కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా తారరారే. చాలా మంచి పాట.
అమ్మగా అయిన వెంటనే బాధ్యతలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నిజానికి ఈ లాక్డౌన్ టైంలో అయితే అమ్మకున్నటువంటి స్ట్రెస్ లెవెల్ మరీ ఎక్కువ పెరిగింది. నార్మల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కాసేపు తనకంటూ తను టైం కేటాయించుకోవటం లాంటివి అప్పుడు చాలా తక్కువ మందికి దొరికేటటువంటి ఆపర్చునిటీ. అది ఇంట్లో పనులతో సరిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడు 2020 మార్చ్ 21 నుంచి ఇప్పటి వరకు ఇంట్లో వర్క్ డబుల్ అయింది. అటు పిల్లల్ని చూసుకుంటూ, ఇటు అత్తమామల్ని, అందరినీ, ఇంట్లో ఎవరైతే వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉన్న అమ్మలు ఇంకా స్ట్రెస్కి లోనవుతూ ఉన్నారు. పిల్లల్ని ఎలా పేరెంటింగ్ చేయాలి, ఇన్ఫ్యాక్ట్ చాలామంది డిప్రెషన్కి లోనైన వాళ్ళని కూడా చూశాను నేను. సో దిస్ ఇస్ ద టైమ్ టు రియాక్ట్. దిస్ ఇస్ ద టైమ్ టు టెల్ హర్, గో అండ్ జస్ట్ టెల్ హర్ దట్ లేదు, ఐల్ షేర్, నేను షేర్ చేసుకుంటాను, నేను కూడా చేస్తాను, నేను నీతోనే ఉన్నాను, నువ్వు నాకు ఏం చేయక్కర్లేదు, నువ్వు కూడా రిలాక్స్ అవ్వు కాసేపు అని ఇట్లాంటి మాటలు చెప్తూ ఆవిడ ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకొని మీరు ఇఫ్ యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ హర్ కదా, దట్స్ ద బెస్ట్ గిఫ్ట్. ఎవరు రాయగలరు పాట అడుగుతున్నారు. వన్స్ అగైన్ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్. A woman wants a mother, always mother. Absolutely right. Please say hi. Divi. I'm sorry. విజయ్ దేవరకొండ ఫ్యాన్ పేజ్ ఎందుకు 2 ఆ మొహాలు అలా పంపించారు నాకు. చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని. ఓకే. ఎవరు రాయగలరు, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న కమ్మని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న పాటకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని మాటకి, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి, ఆ మాయే ప్రేమాయే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. భవాని హాయ్. నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఎవరో గుంజుకున్న సాంగ్ ఇదే కదా. గుంజుకున్నా నిన్ను ఎదలోకే తరరరే ఈడేరు. ఐఎమ్ సో సారీ, నాకు లిరిక్స్ గుర్తులేవు. హాయ్ మ్యామ్, గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్. దుర్గా లక్ష్మి హాయ్ మ్యామ్, ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. టెల్ మీ అబౌట్ బాలు గారు. మీరు చాలా బాగా పాడతారు శారద గారు, థ్యాంక్స్ అండి. నాలో ఊహలకు సాంగ్ ప్లీజ్. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ నాలో ఊహలకు. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు.
బ్యూటిఫుల్ సాంగ్. గాలి చిరుగాలి అందంగా లేనా, మధురం మధురం సాంగ్. సూర్యదేవరా, ఓకే. ఇస్ ఇస్ ద సేమ్ సాంగ్. మధురం 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 అధరం మధురం హృదయం మధురం నయనం మధురం చుబుకం మధురం తారారరా తారారరా. అదేనా? బాలుగారితో మీరు పాడిన స్వాతి ముత్యంలో సువ్వి సువ్వి పాడండి ప్లీజ్. అనూష చిన్ని ఆఫీషియల్. మిమ్మల్ని చూస్తే మా అమ్మగారి ప్రేమకి కల్లో. దినేష్ హాయ్ చెప్పండి ప్లీజ్. హాయ్, మై కజిన్ నేమ్ ఈజ్ ఆల్సో దినేష్. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది, ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని. భాస్కర్ గారు ఓకేనండి? చందమామ రావే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. అనుష 3 రోజుల నుంచి హాయ్ చెప్దాం అనుకుంటుందట, నేను పిలవట్లేదుట, అలిగింది నా మీద. అర్థం చేసుకోండి ప్లీజ్. చాలామంది నాకు ఇది పోస్ట్ చేసిన తర్వాత నేను కింద మెసేజెస్ చదువుతుంటే అనిపించింది చాలామంది నా పేరు పిలవలేదు అది అంటున్నారు. అర్థం చేసుకోండి, టూ మెనీ మెసేజెస్ ఆర్ కమింగ్. నాకు టక్కున కంటికి ఏది కనిపిస్తుందో అది చదివేస్తున్నాను. అలానే మిగిలిన వాళ్ళని ఇగ్నోర్ చేయటం అని కాదు. నా ఉద్దేశం ఒకటే, అందరూ నాతో సహా నేను కూడా స్వార్థంగానే ఆలోచించి ఈ హాఫ్ అన్ అవర్ కాసేపు పాటలు పాడి పొద్దున్నుంచి రకరకాల వార్తలు వింటూ, రకరకాల న్యూస్ ఐటమ్స్ చూస్తూ, రకరకాల ఫోన్ కాల్స్లో. అండ్ వాట్, ఎవరైనా ఫేస్బుక్లో ఒక ఫోటో పెడితే బాబోయ్ బాగున్నారా, లేకపోతే ఒక ఫోన్ వస్తే అదొక ప్లెజెంట్ సర్ప్రైజ్లా అనిపించట్లేదు. అన్ఫార్చునేట్లీ బాబోయ్ ఏ మాట వినాల్సి వస్తుందో, అందరూ బాగున్నారా, ఇటువంటి రకరకాల ఆలోచనలు కలుగుతున్నాయి. వీటన్నింటి నుంచి భగవంతుడు మనల్ని బయట ఎప్పుడు పడేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఈలోగా మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్ చేయడానికి భగవంతుడు నాకు గొంతు ఇచ్చినందుకు నిజంగా ఆయనకి సర్వదా రుణపడి ఉంటాను. మ్యామ్ ప్లీజ్ సే హాయ్. వెంకీ రాజీ హాయ్, హౌ యూ మ్యామ్? ఐమ్ గుడ్. అన్నమయ్య సాంగ్ ప్లీజ్. నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. హూస్ దాట్? అయ్యో అలా అనుకోవద్దు ప్లీజ్. The only heart which you can pour out to express ourselves. Get it. Amas. Shrikant, you are absolutely right. అమ్మ కోసం రామ సీత కళ్యాణం సాంగ్ పాడండి. ఓ పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే. బా, ఈ పాట పాడినా విన్నా నాకు ఆ పెళ్ళి ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఒక్కసారి మనసు నిండిపోతుంది. పెదవి దాటని సాంగ్ ప్లీజ్. ప్లీజ్ మ్యామ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ ప్లీజ్. షీలు శిల్పి, ఇస్ దట్ యువర్ నేమ్? నైస్. శిల్ప అనేది శిల్పి అంటారా? 3 days నుండి మెసేజ్ చేస్తుంటే మీరు రిప్లై. తండు 76. ఓకే, తండ్రి మాటను సాంగ్.
సీత అమ్మ సహనం చాలా ఎక్కువ. నాకు కూడా రిప్లై ఇవ్వట్లేదు. అయ్యో జ్యోతి, హాయ్ జ్యోతి, ఇచ్చాను రిప్లై. మేడం నా లవర్కి హాయ్ చెప్పండి. నీ లవర్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది ప్రకాష్? కిడియసింగ్ ఎగిరిపోతే ఎంత హాయ్ అక్క ప్లీజ్ 3 days నుంచి మెసేజ్కి రిప్లై. పొట్టి కాల్స్ మీ వాట్? ఓకే ప్లీజ్ కాల్ మై నేమ్. ఇదిగో మీరందరూ ఒక పని చేయాలి. మీరు ఒక ప్రామిస్ చేస్తేనే నేను మీ పేర్లు రేపు లైవ్లో ఎల్లుండి లైవ్లో పిలవటం అవుతుంది. యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ యూఆర్ డూయింగ్. ఇప్పటి వరకు మీ వాళ్ళకి మీరు ఏం చేశారు? ఏదైనా సహాయం చేసే అవకాశం మీకు వచ్చిందా? ఉంటే ఏం చేశారు? అవన్నీ రాస్తే మిగిలిన వాళ్ళందరూ చాలా ఇన్స్పైర్ అవుతారు. ఓకేనా? సో హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఐఎమ్ సో సారీ మిమ్మల్ని ఈరోజు ఇక్కడితో వదిలేసి వెళ్తున్నందుకు. నాకు అడ్వాన్స్ విషెస్ చెప్పిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఓ గాడ్, షూరా? వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలా? హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. అండ్ ఇంకో విషయం, మదర్స్ డే కదా అని చెప్పి ఓన్లీ అమ్మలు గొప్పవాళ్ళు, నాన్న రోల్ ఏమీ ఉండదు అనుకుంటాం చాలా తప్పు. ఈక్వల్ రోల్ ప్లే చేస్తారు మదర్ అండ్ ఫాదర్ కూడా. సహజ సిద్ధంగా అది నేచర్ కాబట్టి అమ్మ జన్మనిస్తుంది, కానీ జీవితం ఎలా ఉండాలి అది నేర్పించేది మాత్రం తండ్రి. సో ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ అ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. రేపు మళ్ళీ కలుద్దాం. హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సరేనా? లెట్ మీ గో యా ప్లీజ్. సరే, ఆల్ రైట్, టేక్ కేర్, ప్లీజ్ స్టే సేఫ్, స్టే హెల్దీ, వేర్ మాస్క్, మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్, ఇవన్నీ గుర్తున్నాయి కదా. టేక్ కేర్, బాయ్.